ఆపోయే డైరెక్టర్ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? ఏ ఇంట్రడక్షన్ సీన్ అనగానే ఓ బిల్డప్ షాట్లు సాంగ్సేనా? కొత్తగా ఏం ఆలోచించవా? కొత్తనగానే చెత్తపడిందేంటి? ఏమా చూసుకునేయచ్చుగా. నేను చూసే వేసిన, నువ్వే చూసుకోలే. ఏంటో మన టైం బాగాలేదు. పెళ్ళైన 3వ రోజు ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్లో స్టాఫ్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళనైతే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు గాని ఆ బాస్ గాడు ఉన్నాడే, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. అబ్బా ఆహా ఓహో అవునవురే గారే లల్ల అయ్యారే బూరే లల్ల. లేదు బూరి కాదురా, హల్వా. హల్వా హల్వా బుజ్జి ముండా ఎంత లబ్జుగా ఉందో. చూస్తుంటేనే రసాలు ఊరిపోతున్నాయి నోట్లో. ఇక నోట్లో వేసుకుంటే ఉంటుంది. ఒరే దాసు, ఎందుకు ఆలస్యం? కానీ साहब स्नैक साहब क्या कर रहा? చిరిగిపోయిన చపాతీ ఫేస్ వేసుకుని పొద్దున్నే ఇలా భయపడతావేట్రా? అరే నేను బి దడుచుకున్నాయి సాబ్. అయినా సుబ్బే సుబ్బే తల ఎత్తి ఆకే బంద్ కియా క్యూ? కళ్ళు మూయడం కాదురా కాకరకాయ మొహోడా. తన్మయత్వం. ఏ తమన్నా కైకు ఎత్తడం సాబ్? ఒరే ఒరే తమన్నా ఎత్తడం సమంతా సర్దుకోవడం కాదురా. తన్మయత్వం, ఇట్స్ ఎ ఫీలింగ్. ఓ ఇలా ఒకటి చేతిలో తీసుకుని స్వీట్లేవి. స్వీట్సా? ఓహో సాబ్, నీకి అప్పటి నుంచి కళాకంటున్నాయి సాబ్. కళ అంటే లడ్డు లేదు, మైసూర్ పాక్ లేదు, జాంగిరి లేదు, హల్వా లేదు. అరే సాబ్ మొత్తం కళ సాబ్. నాకు లడ్డు కావాలి, నాకు స్వీట్లు కావాలి సాబ్, నాకు జాంగిరి కావాలి. అరే సాబ్, అరే సాబ్ హమ్కి బెఠో సాబ్. అరే సాబ్ నువ్వు కొట్టురా సరే, నాకు మైసూర్ పాక్ కావాలి, నాకు లడ్డు కావాలి, నాకు కావాలి కావాలి, నాకు లడ్డు కావాలి, నాకు స్వీట్లు కావాలి. అరే లడ్డు దిలా తో ठहर. లడ్డు కావాలి నాకు. ఏం సాబ్? साहब इधर चाय, चल काम कर. మేడం ఫోన్ చేయలేదా? नहीं. జోక్ చేసేవా? హౌ ఇలా రండి. సాబ్ మేం సాబ్ అంటే నీకి ఎందుకు భయం సాబ్? సాబ్ నీకి మేడం అంటే సుసు కదా? అవునరా. సీమా బంది గట్టిగానే కాట. సార్ ఏంట్రా అలా అడ్డగాడిదలు అరిచావు? అరే ఇంత తొందరగా ఆఫీస్కి ఎందుకు వచ్చినాయి సాబ్? అంటే అలా బయట గాలికి తిరిగి 1 గంట ఆగిరమ్మంటావా? అరే పెళ్ళై 3 దినాలే అయినాయి కదా, అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నాయి. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థాంక్యూ. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. అదేంటి శోభు, హాయిగా పెళ్ళైంది, 15 రోజుల తర్వాత వాడేసిన టూత్ పేస్ట్ లో వస్తావనుకుంటే 3 రోజులకే మోతియన్ పేస్ట్ లా ఫ్రెష్ గా వచ్చారేంటండి? అదే నేను అడుగుతూనే మీరేమో మధ్యలో వచ్చి గుసాంచినాయి. నిజమే కదరా, అక్కడికి ఏదో ఆఫీస్ లో కొంపలంటుకుపోయే పనేదో ఉన్నట్టు ఇంట్లో కొత్త పెళ్ళాన్ని వదిలేసి వచ్చావేంటి? వదిలేసి రాకపోతే చంకలో ఎత్తుకురమ్మంటావా? మరే ఎత్తాల్సిన టైం వస్తే ఎత్తాలి, దించాల్సిన టైం వస్తే దించాలి. మా పెళ్ళైన కొత్తలో
మా ఆయన 30 రోజులు. మేడం 30 దినాలు ఏం చేసినాయి మేడం? అదే నాకు మీలాంటి మొగుడు వస్తేనా కనీసం సంవత్సరం అయినా. ఇదిగో అమ్మాయి, ఎక్స్పీరియన్స్ లేని విషయాల్లో ఎక్స్ట్రా చేయమాక, ఐస్ క్రీమ్ లా కరిగిపోతాం. అన్నం తినడానికి అనుభవం అక్కర్లేదు, ఆకలుంటే చాలు. 33 ఏళ్లకి పెళ్ళైతే ఆకలేముంటుంది, ఆయాసం తప్ప. ఏంటి పనులు మానేసి ఈ పనికి మాలిన మీటింగ్లు? అదే అబ్బే అదేం లేదు సార్, మన శోభనం గురించి. పబ్లిక్ గా మాట్లాడడానికి అతను ఏమైనా పాకిస్తాన్ తో యుద్ధం చేసి వచ్చాడా? గదే సాబ్, కార్గిల్ వార్లా పాకిస్తాన్ 3 దినాలు గన్ డౌన్ చేసినట్టు గట్లనే మనోడు కూడా పారిపోయి వచ్చిండు. గో టు యువర్ సీట్స్. ఏంట్రా వీళ్ళంతా? నేను లేట్ వయసులో పెళ్లి చేసుకున్నా, లేటెస్ట్ గా మంచి అందమైన అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని, పైగా తెలివిగల అమ్మాయిని, అన్నిటికీ మించి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నానని నేను ఆనందపడుతుంటే స్టాఫ్ ఏమో ఏంటి అప్పుడే ఆఫీస్కి వచ్చేసావా అని సెటైర్లు. నేనేదో పెద్ద మర్డర్ చేసి జైలుకి వెళ్ళి వచ్చినట్టు జాలి పడ్డం వింతగా ఉందిరా మామ. అయినా చూడు, నేనెంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఏంట్రా నమ్మట్లేదా? ఏం నిజంగా నమ్మట్లేదా? అబ్బా, ఏంటి ఇంత చెప్పినా నమ్మట్లేదా? ఎంత చెప్పావు కాబట్టే నమ్మట్లేదు. ఏడ్చింది చాలు గాని జరిగింది ఏంటో చెప్పు. అవి నా పెళ్లి చూపులు. హలో, నీకు చాలా పెళ్లి చూపులు జరిగాయి, అయినా పెళ్లి కాలేదు. చివరికి పెళ్లి చూపులు చూసే ఏజ్ దాటి పెళ్లి చేసుకునే ఏజ్ కూడా దాటిపోయింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని లోక కళ్యాణార్థం ఏం చేసినా తప్పులేదని నేను చెప్పిన భగవద్గీత సూక్తి ప్రకారం ఒక చిన్న అబద్ధం ఆడి నువ్వు రోజాని పెళ్లి చేసుకున్నావు. ఇది నీకు నాకు తెలిసిన విషయమే కదా. నాకు తెలియని విషయం అదే, కళ్యాణం తర్వాత ఏం జరిగిందో అది చెప్పు. చెప్పు. అది నా శోభనం రోజు. అసలే లేటు వయసులో పెళ్ళైంది, ఇంకా ఈ లేట్ ఏంటి? తొందరగా వస్తే బాగుండు. అదేంటి ఇలా స్టాప్ బ్లాక్ లో ప్రత్యక్షమయ్యావు? ఇది తలుచుకున్నారుగా, నేను వచ్చేసాను. పెళ్లి కూతురంటే పాల్ గ్లాస్ తీసుకుని అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా రావాలి గాని ఇలా రాకూడదు. మీరు ఇంకే కాలంలో ఉన్నారు? అయినా తొందర మీకేనా, మాకు ఉంటుంది. అంతేనా? మరి 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 అదేంటి రోజా ఎప్పుడొస్తుంది? అంటే నేను ఇప్పటివరకు తెలుగు సినిమా హీరోలా కలగన్నానా? ఇది కలే, ఎందుకంటే ఇందాక ఇది లేదుగా. కూర్చో. నేను నీకు నచ్చానా? నచ్చారు గనకే పెళ్లి చేసుకున్నా. నాలో నీకు ఏమి నచ్చింది? నిజం చెప్పనా? అబద్ధం ఎందుకు? మీరు పొట్టిగా ఉన్నా అందం
అంతంత మాత్రంగా ఉన్న మందం ఎక్కువైనా అయినా మీ మైనస్లన్నిటినీ మీ జాబ్ డామినేట్ చేసేస్తుంది. అంటే మీరు ఆఫీసర్ కదా, అందుకే చేసుకున్నా. ఒకవేళ నేను ఆఫీసర్ని కాకపోతే? కాకపోవడం ఏంటి, మీరు ఆఫీసరే కదా. అవును, నేను ఆఫీసర్నే కదా, ఆఫీసర్నే. ఒకవేళ నేను ఆఫీసర్ని కాదు అనుకో, అప్పుడేం చేసేదానివి? మళ్ళీ నిజం చెప్పనా? మళ్ళీ అడగారా? చచ్చినా చేసుకునేదాన్ని కాదు. అమ్ము, మొత్తానికి మొదటికి మోసం వచ్చేలా ఉంది. ఎలాగోలా తెగించి ఈరోజు నిజం చెప్పేయాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? అది లైట్ తీసేయమంటారా? వద్దు వద్దు, నీకు విషయం చెప్పాలి. కంగారెందుకు, చెప్పండి. మనిద్దరం జీవితాంతం కలిసి బ్రతకాలి కదా, అందుకనే నీ దగ్గర ఏది దాచకూడదని ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నిజం చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అది నువ్వు షాక్ అవ్వకూడదు. మీరు ఆఫీసర్ కదా, ఏం చెప్పినా షాక్ అవను. ప్రతిసారి ఆఫీసరు ఆఫీసరు అని నొక్కి చెప్పాలా? అయినా నేను ఆఫీసర్ని కాదు, లోన్ రికవరీ ఆఫీస్లో ఈ రికవరీ బాయ్ని. అలాగని నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. నేను తప్పకుండా ప్రమోషన్ కొడతాను, ఆఫీసర్ని అవుతాను, ప్రామిస్. ఆకాలు కూడా ఇటు పడేయండి. అలాగే మీరు ఆఫీసర్ అవ్వండి, అప్పుడే కాపురం చేద్దాం. ఇది నా ప్రామిస్. అయితే అసలు మ్యాటరు అంతేలే, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ప్రతి ఓడు ఏరోప్లేన్ ఎక్కలేడు. అందుకే అన్నారా, ఆఫీసులో బాసుకి ఇంట్లో పెళ్ళానికి నిజం చెప్పినట్టే ఉండాలి, నిజం చెప్పకూడదు. అయినా రే, అసలు ఈ విషయం తెలిసి కూడా ఇంత కూల్గా మీ ఆవిడ ఉంది అంటే నమ్మబుద్ధి కావట్లేదురా. అంటే అది అర్థమైంది. ఇందాక నేను వేసిన ఫ్లాష్ కట్ లో ఒక చిన్న ఫ్లాష్ కట్ చేశా. అయితే ఆ కట్ లేకుండా ఆ ఫ్లాష్ ఏమిటో చూపించు. చూస్తావా? అవును, ఇందాక మీ జాబ్ ఏంటన్నారు? లోన్ రికవరీ ఆఫీస్ లో రికవరీ బాయ్ ని. పారిచ్చి గీత మొహంతో పేడబరికి క్లోనింగ్ లో ఉండే నువ్వు రికవరీ బాయ్. అంటే నీ లైఫ్ లో కూడా కురుక్షేత్రం స్టార్ట్ అయిందన్నమాట. అదేం కాదు, నేను ఖచ్చితంగా ప్రమోషన్ కొడతాను, ఆఫీసర్ అవుతాను. కాకపోతే ఏముంది, కాల్చడానికి టపాసులున్నా అంటించడానికి అగ్గిపుల్ల లేనట్టే.